యేసు తండ్రి అయిన దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారు గనుక ఆయన ఏం చేశారంటే తండ్రి చెప్తున్న అన్నీ అనుసరించారు. ఆ అనుసరణ ఒక కనెక్షన్. అందు నిమిత్తం ఆయన అందరిని ప్రేమించుట సాధ్యమైంది. తను హింసించే వారిని కూడా ప్రేమించుట ఆయనకు సాధ్యమైంది. కారణం తండ్రి వలన పుట్టినవారు గనుక, తండ్రితో కనెక్టెడ్ అయి ఉన్నారు గనుక. రాత్రి అందరి ఒలివల కొండలోనికి పోయి ఈ ప్రార్థనలో ఈ కంటిన్యూటీ ఉండను గనుక పగలు వచ్చి తను ఆర్జించినటువంటివన్నీ అనేకులకు పంచుతా ఉండను. ఆయన చెప్తున్న ప్రతి మాటకి స్వస్థత జరుగుతూ ఉండను, విడుదల జరుగుతూ ఉండను, అనేకులకు ఆదరణ కలుగుతూ ఉండను, చనిపోయిన వారు లేపబెడుతూ ఉండను, కుష్ఠరోగులు శుద్ధులవుతూ ఉండను. కారణం ఏం తెలుసా? ఈ కనెక్షన్ ఉండినందున ఇది మిగిలిన వారికి పంచటం సాధ్యమవుతూనే ఉండను. పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్న అనుభవం నీకు రాని పక్షం, సహోదరా సహోదరి, do not wait for another day. Kneel down today and spend your time with God. ఈ రోజు దేవునితో సమయం గడుపు. పరిశుద్ధ ఆత్మ చేత నేను నడిపింపబడాలి. కారణం తండ్రి చిత్తం నెరవేరవలసి ఉన్నది. ఆ ఒక ప్రార్థనలోనికి నీవు ఎంటర్ అవుతున్నప్పుడు, ఆ ప్రార్థనలో నీవు కనెక్ట్ అవుతున్నప్పుడు జరుగుతున్న కార్యం ఏం తెలుసా? నీలో ఉన్న ఆ సత్యం మిగిలిన వారికి పంచుతున్న సత్యం అవుతుంది. వెర్టికల్ ట్రూత్ అండ్ హారిజాంటల్ ట్రూత్, వెర్టికల్ కనెక్షన్, హారిజాంటల్ కనెక్షన్, అది కనిపిస్తున్నది సిలువ. సిలువను గురించిన వర్తమానం నశించుచున్న వారికి వెరితనం, నమ్ముతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి సిలువను గురించిన వర్తమానం? ఇది ఒక వెర్టికల్ కనెక్షన్ ఉన్నది, ఒక హారిజాంటల్ కనెక్షన్ ఉన్నది. అది తలితే ప్రార్థన ద్వారా ఉన్న కనెక్షన్, ప్రార్థన ద్వారా పరలోకంతో ఉన్న కనెక్షన్, ప్రార్థన ద్వారా ఆమేన్ నీ తోటి సహోదరి సహోదరులతో ఉన్న కనెక్షన్.